సో ప్రతి సంవత్సరము భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హిస్టరీ పరిశోధన సమావేశాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో 82వ జాతీయ కాంగ్రెస్ హిస్టరీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో JSW టీవీ జై స్వరాజ్య ఎక్స్క్లూజివ్ గా ఈ సమావేశాలకు సంబంధించి మనతో సీనియర్ టూరిజం డిపార్ట్మెంట్ అండ్ హిస్టరీ పరిశోధకులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 82వ జాతీయ హిస్టరీ కాంగ్రెస్ మన వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్నది. ఇది 1992లో ఒకసారి ప్రొఫెసర్ బబ్లీ ఆధ్వర్యంలో జరిగింది. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే కాకతీయ యూనివర్సిటీకి ఒక గొప్ప అవకాశం వచ్చింది. మన 82వ జాతీయ కాంగ్రెస్ ఇప్పుడు మన కాకతీయ యూనివర్సిటీ ఆర్గనైజ్ చేస్తున్నది. ఇక్కడికి ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కానీ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కానీ ప్రతి స్టేట్కి ఒక ఆ హిస్టరీకి సంబంధించిన కాంగ్రెస్ అంటే హిస్టరీ చదివిన స్టూడెంట్స్ అందరూ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ డీన్స్ కానీ చదువుతున్న పరిశోధకులు కానీ వీళ్ళందరూ కూడా ఒక హిస్టరీ మీద రీసెర్చ్ చేసి పేపర్ ప్రజెంటేషన్స్ ఒక ప్లేస్లో చేయడానికి నిర్వహిస్తున్న ఇట్లాంటి కాంగ్రెస్ ప్రతి సంవత్సరం ఇండియాలో ఒక్కొక్క యూనివర్సిటీలో జరుగుతూ ఉంటుంది. ఈసారి కనుక మన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్నది రెండవసారి. సో ఇక్కడికి వచ్చే పరిశోధకులు అందరూ కూడా హిస్టరీ మీద రీసెర్చ్ చేసి ఒక్కొక్కరు మిడివల్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, కాంటెంపరీ హిస్టరీ అన్ని సబ్జెక్టులలో పేపర్ ప్రజెంటేషన్ చేసి తెలియని విషయాలు ఇంకోరికి తెలియస్తూ మా పార్టిసిపెంట్స్ స్టూడెంట్స్కి స్కాలర్స్ అందరూ కూడా తెలుసుకుంటారు. దీనివల్ల మీకు తెలుసు కదా, ప్రతి సమాజంలో ప్రతి దానికి మూలం హిస్టరీయే. హిస్టరీ లేకుండా ఏ ఒక్క సబ్జెక్టు కూడా దాని ఉన్నత సాధించలేదు. ఎందుకంటే దేని గురించి తెలుసుకోవాలన్నా కూడా ఫస్ట్ హిస్టరీ తెలుసుకోవాలి. ఏ సబ్జెక్ట్ అయినా దాని హిస్టరీ తెలుసుకోవాలంటే హిస్టారికల్గా ఎవిడెన్స్ ఉండాలి. మనకు ఒక ఎవిడెన్స్ ఉంటే, సైంటిఫిక్గా కూడా ఎవిడెన్స్ ఉంటేనే దాన్ని మనం అథెంటిక్గా తీసుకొని పరిశోధన సాగుతుంటుంది. రీసెర్చ్ అంటే రీసెర్చ్ చేయాలి. ఈ సొసైటీలో ఇప్పుడున్న ఈ విశ్వం మీద, ఈ గ్లోబ్ మీద ఏదైతే ఉన్నదో ఆల్రెడీ దాన్ని రీసెర్చ్ చేసి ఇన్వెంట్ చేయడమే మన తెలివి జిజ్ఞాసను ఉపయోగించడం వల్ల ఈ రీసెర్చ్ అనేది జరుగుతుంటుంది. ఆ రీసెర్చ్ వల్ల మనకు కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ఉన్న మన పురాణ ఇతిహాసాలకు సంబంధించి అన్నిటి గురించి కూడా ఈ చరిత్ర ద్వారా తెలుసుకుంటాను. మీరు దేని గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా, ఏ టెక్నాలజీ కనుక్కోవాలన్నా దానికి ముందు హిస్టరీ కనుక్కోవాలి. ఆ హిస్టరీలో ఏమేమి జరిగింది, ఇంతకుముందు ఏం జరిగింది అని తెలుసుకుంటే దాన్ని బట్టి ఫ్యూచర్ జనరేషన్కి ఇంకే విధంగా రీసెర్చ్ చేయాలి, ఏ విధంగా ఉన్నతంగా ఆలోచించాలనే విషయాలు ఇట్లాంటి కాంగ్రెస్ కండక్ట్ చేయడం వల్ల చాలామంది ప్రొఫెసర్ ద్వారా, స్కాలర్స్ ద్వారా, స్టూడెంట్స్ ద్వారా ఇదంతా సమాజానికి తెలియజేస్తుంటుంది. సో ఇట్లాంటి సెమినార్స్ ప్రతి సంవత్సరం ప్రతి చోట ఏదో ఒక యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంటుంది. ఇప్పటి వరకు ఇది 82వ సంవత్సరం కండక్ట్ చేస్తున్న ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్. సో కాకతీయ యూనివర్సిటీ ఇక్కడికి వచ్చినప్పుడు 82వ కాంగ్రెస్ హిస్టరీ పరిశోధన సంబంధించి భారతదేశ వ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల నుంచి పరిశోధకులు, హిస్టరీ అధ్యాపకులు, ప్రొఫెసర్లు వచ్చారు? దాదాపు 1050-1100 మంది వరకు రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్స్ అందరు వచ్చారు. భారతదేశంలోని 29 రాష్ట్రాల నుంచి అన్ని యూనివర్సిటీ నుంచి ఒక్కొక్కరు ఇద్దరు నలుగురు అలా వచ్చారు. బయట శ్రీలంక, నేపాల్ వీళ్ళ సరౌండింగ్ కంట్రీస్ నుంచి కూడా హిస్టరీ డిపార్ట్మెంట్ నుంచి, హిస్టరీ నలంద యూనివర్సిటీ నుంచి, మహావీర్ యూనివర్సిటీ నుంచి, కలకత్తా నుంచి అన్ని యూనివర్సిటీ నుంచి పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ నా పేరు డాక్టర్ అశోక్ పరికిపండ్ల. ఐఎమ్ ఏ సైకాలజిస్ట్. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే హిస్టరీ కాంగ్రెస్ కార్యక్రమం నడుస్తూ ఉంది 3 రోజుల నుంచి. సో దీంట్లో ప్రధానంగా 3 అంశాలు నేను అబ్జర్వ్ చేయడం జరిగింది యాజ్ ఎ సైకాలజిస్ట్గా. ఇక్కడ కాకతీయ సామ్రాజ్యం, ఇది గతంలో కాకతీయ సామ్రాజ్యంలో గొలుసుకట్టు చెరువులు అనేది ఒక కాన్సెప్ట్ ఉండేది. అంటే మన నీరును మనం వృధా చేయకుండా ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి ఆ నీరు పారకం అనేది వెళ్తూ ఉండేది. అంటే మనం సమాజంలో ఒకరికొకరు ఎలా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ పోవాలి అనే కాన్సెప్ట్ అనేది ఎప్పుడో పురాతనంలో గొలుసుకట్టు చెరువులు అనేది మనకు రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వివిధ దేశాల నుంచి, మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసిన వారందరూ కూడా మన తెలంగాణ యొక్క కాన్సెప్ట్ ఏంటి, తెలంగాణ యొక్క హిస్టరీ ఏంటి, తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది వారందరికీ కూడా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా మనం ఇక్కడికి రావడం వల్ల వాళ్ళు తెలుసుకోవడం జరుగుతూ ఉంది. సో తెలంగాణ రాష్ట్రం అనేది నిజాం రాజ్యం అండర్లో ఉండేది. సో అక్కడ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండేది, వాళ్ళ యొక్క నిజాం రాజు యొక్క ప్రభావంతో మన తెలంగాణ ప్రజలు ఎలాంటి బతుకులు వాళ్ళు కొనసాగించారు, మన తెలంగాణను ఎలా మనం మళ్ళీ మరొక ఉద్యమం చేసుకొని మనం ఈ తెలంగాణను మనం సాధించుకున్నాం.
సో ఈ హిస్టరీని తెలంగాణ యొక్క హిస్టరీ అంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ మన యూనివర్సిటీల నుంచి వచ్చిన ప్రొఫెసర్లందరూ కూడా ఈ సందర్భంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇట్లా ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రధాని గారు ప్రపంచ దేశాలని నడిపించే ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడం జరిగింది. సో ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంస్కారం అంటే మన భారతదేశము మనకు మాత్రమే మనకు రామాయణం కానీ మహాభారతం లాంటి పెద్ద గ్రంథాలు ఉన్నాయి. వాటి నుంచి మనం అనేక మనిషి యొక్క ఉన్నతికి దోహదపడే అనేక అంశాలని మనం ఆ యొక్క గొప్ప గ్రంథాల నుంచి నేర్చుకుని వాటిని పాటించి ఈ రోజు మనకు ఎదిగిన ఎవరైతే ప్రధానమంత్రి గారు ఉన్నారో వాటిని సర్వత్రా పాటించడం వల్ల ఇవాళ భారతదేశం అంతటి కూడా ప్రపంచం మొత్తం మీద లీడ్ చేసే స్థాయిలోకి ఎదగడం జరిగింది.